ఇప్పుడు ఈయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పబ్లిక్ కూడా ఒక ఆలోచనకు వస్తుంది, అరే మంచో చెడో మన కేసీఆర్ ఉంటే అయిపోతుంది కదా, ఎందుకు మార్పు కోరుకున్నామన్న ఆలోచన కూడా వస్తుంది కదా, కొంత ఓపిక బట్టి ఆ భావన కలిగింది ఆల్రెడీ. ఆ భావన కలిగింది కానీ మా ఉద్దేశం ఏంటంటే వన్స్ తెలంగాణ పేరట తెలంగాణ ప్రత్యేక ప్రాంతం పేరట ఒక అవకాశం కేసీఆర్ కుటుంబానికి వచ్చింది. 10 ఏళ్ళు వాళ్ళని చూసినాం. 10 ఏళ్ల పాలన తర్వాత వద్దనుకున్నాం, కాంగ్రెస్ని తెచ్చుకున్నాం. వీళ్ళిద్దరు కాదు అనుకున్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీనో మరే ఇతర జాతీయ పార్టీనో తేవాలనుకుంటామే తప్ప మళ్ళీ ఈ దరిద్రాలని మా నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటాం? ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. ఓకే, అంతే తప్ప వీళ్ళనే మళ్ళీ నెత్తి మీద పెట్టుకోవాల్సిన పని ఏమున్నది? ఇలా 10 ఏళ్ల పాలన చేసిన దరిద్రమే ఇలా వీళ్ళకు శని లెక్క చుట్టుకుంది కదా. ఇలా రెవెన్యూ రాబడి వ్యయానికి మధ్యలో తేడా ఉంది. ఆ తేడాలని సంస్కరించలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ.